బ్లౌజ్ని ఉల్టా తిరిగేసుకోవాలండి. ఎప్పుడైనా బ్లౌజ్ ఆదితో కటింగ్ చేసేదైతే, టేప్ లేకుండా చేసేదైతే ఇలా షోల్డర్ దగ్గర జాయింట్ ఉంటాయి కదా, ఈ జాయింట్ రెండు ఇలా కలిపితే ఇలా నెక్ వస్తుంది కదండి. ఇక్కడ నెక్ని కూడా ఇలా గుంజి పట్టుకోవాలి. ఇలా మంచిగా ఇలా పట్టుకుంటే ఈ నెక్ దగ్గర ఇక్కడ ఫోల్డ్ చేసి కింద బ్లౌజ్ కప్పు ఉంటుంది కదా, ఈ దగ్గర అది ఇట్లా పట్టుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలాగా మార్కర్తోనే ఒక మార్క్ పెట్టుకోవాలండి, గుర్తుంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి సగానికి ఇట్లా ఫోల్డ్ చేసుకొని సగానికి ఇట్లా వేసుకోవాలండి. మనము ఇప్పుడు వేసుకున్నాం కదా, నెక్ దగ్గర ఒక గుర్తు పెట్టుకున్నాం కదా, మార్క్ పెట్టుకున్నాం కదా, ఆడికి కరెక్ట్ ఈ ఫోల్డ్ మీదనే పెట్టుకోవాలన్నమాట. కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఈ మార్కర్ది గుర్తు కరెక్ట్ హాఫ్ ఫోల్డ్ మీద ఉండాలి. ఇలా చేసుకుంటే మీకు చాలా కరెక్ట్ వస్తుందండి బ్లౌజ్. అయితే ఈ బ్లౌజులు కరెక్ట్ ఉన్నాయా లేదా సైజు వాళ్ళ దగ్గర తెలుసుకోవాలన్నమాట. మనం కరెక్ట్ ఉందంటే బ్లౌజ్ ఆదితో పెట్టుకోవచ్చు, లేదు కరెక్ట్ లేదు అంటే బాడీ మెజర్మెంట్ తీసుకోవాలండి. బాడీ మెజర్మెంట్ తీసుకొని పెట్టుకుంటే మనకి అది కూడా చాలా కరెక్ట్ వస్తుంది. ఇక్కడ బ్యాక్ డాట్ కోసం ఒక లైన్ తీసుకుంటున్నా, ఇట్లా మార్క్ పెట్టుకుంటున్నా. ఈ నెక్ అనేది ఇలా గుంజి పెట్టుకోవాలి. ఇది పాతగా ఉంటాయి కదండి, వేసుకొని సాగుంటాయి. అది ఎంత ఉందో అంత తీసుకోవద్దు, మనము దగ్గరికి తీసుకోవాలన్నమాట. పాత పడే కొద్దీ ఎక్కువ సాగుంటాయి కదా, వెడల్పు అయిపోతాయి, గల్ల అనేది జారిపోతాయి. అలా తీసుకోవద్దు, దగ్గరికి ఇలా తీసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా ఒక లైన్ తీసుకొని ఎక్స్ట్రా ఒకటి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఎంత ఉందో అంతనే ఫస్ట్ రౌండ్ ఇలా తీసుకోవాలి. రౌండ్ ఇది తీసుకొని తర్వాత పావించు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను ఈ పాత దానికన్నా కొంచెం దగ్గరికి తీసుకున్నాండి, అంటే మనము కొత్తప్పుడు అలా తీసుకోవాలన్నమాట, లేకపోతే సాగిపోతాయి కదా, బ్లౌజ్ గల్ల జారిపోతాయి. ఇక్కడ జాయింట్ దగ్గర జాయింట్ దగ్గర ఎగ్జాక్ట్ ఒక మార్క్, ఎగ్జాక్ట్ ఒకటి కొంచెం పైకి పావించు. దీన్ని ఇట్లా లైన్ తీసేసుకోవాలి. ఎక్స్ట్రానే ఉందండి ఇది క్లాత్, ఇంత పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇది కలుపుకోలేదు, ఇది కూడా ఇలాగా మనం మంచిగా ఇట్లా కలుపుకోవాలన్నమాట. 1 ఇంచ్ అయితే ఇక్కడ 1 ఇంచ్ సరిపోతుందండి. ఇట్లా ఈ మూలకి ఇలాగా 1 ఇంచ్ ఈ ఫింగర్ తోటి తీసుకుంటే సరిపోతుంది. కొంచెం ఇక్కడ రౌండ్ తీసేసుకోవాలి. ఇక్కడ కలిపితే చాలు మనకి. మళ్ళీ అక్కడ దాకా రౌండ్ పోవద్దు, సాగిపోతుంది, కిందికి వచ్చేస్తుంది అన్నమాట చంక దగ్గర. ఇది మనకి ఇక్కడ బ్లౌజ్ది ఎగ్జాక్ట్ వస్తుంది. చిన్న సైజ్ అండి, అంత పెద్దది ఏం లేదు ఇది. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ ఉంది కదా, ఇక్కడ ఇది ఎక్స్ట్రా కోసం తీసుకున్నాను నేను. ఇంత తీసుకుంటే సరిపోతుంది మనకి. ఇక్కడ మనం కుట్టేసరికి ఇక్కడికి వస్తుంది అనమాట. ఎక్కువ తీసుకుంటే ఈ గల్లలు జారిపోతాయి కదా, అలాగనమాట. షోల్డర్ కూడా చిన్నగానే వస్తుందండి, ఈ కుట్లో పోగా మనకి చిన్నగానే వస్తుంది. షోల్డర్ చిన్నగా పెట్టుకుంటే జారదు బ్లౌజ్, నెక్లు అనేవి జారదు అనమాట. ఇది ఇలా మనకు అర్థం కాకపోతే ఈ హ్యాండ్స్ని ఇట్లా లోపలికి అనేసి, నేను ఎప్పుడైనా చెప్తాను కదండి, లోపలికి ఇలా హ్యాండ్స్ అనేసి ఈ జాయింట్ ఎగ్జాక్ట్ జాయింట్ దగ్గర పట్టుకొని చూసుకోవాలన్నమాట. మీరు ఒకసారి ఇలా చూస్తే మీరు ఇలా ఈ రౌండ్ మీద పట్టుకోవాలండి. ఇలా చూసిండ్రంటే ఎగ్జాక్ట్ వచ్చేసింది మనకి. ఇక్కడ చూడండి కరెక్ట్గా వచ్చేసింది. ఇలా చూసుకోవాలి మనం, ఎప్పుడైనా అలాగే తీసుకోవాలండి. కట్ చేసి ఎక్స్ట్రా ఖర్చు బాగానే ఉందండి ఈ బ్లౌజ్కి, నేను అంతానే తీసుకుంటున్నా, బాగానే ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు ఒక ఖర్చు పెట్టుకుంటున్నా. ఇప్పుడు నెక్ ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా వేసామో మనము ఇక్కడ లోపలికి కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా దానికి కట్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్ కట్ చేసుకుంటే గల్ల పెద్దగా అయిపోతుంది, మనం కుట్టేసరికి ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇలా వస్తుందండి రౌండ్ వేసుకున్నప్పుడు, ఇలాగ మంచిగా వస్తుంది అనమాట. ఇవి హ్యాండ్స్ అంబ్రెలా హ్యాండ్స్ పెట్టమన్నారండి బ్లౌజ్కి, అందుకే నేను అది హ్యాండ్స్ కటింగ్ తర్వాత చూపిస్తా. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ బ్లౌజ్ది, క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇది.
ఇలా 2 ఇంచెస్ ఇలా ఫోల్డ్ తీసుకోవాలి. ఇలాగా బ్యాక్ పార్ట్ని ఇలాగ క్రాస్ వేసుకోవాలన్నమాట. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇలా క్రాస్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నారంటే సాదా అవుతుంది, స్ట్రైట్ కట్ అవుతుంది. ఇలా వేసుకుంటే క్రాస్ కట్ అవుతుంది. ఇది ఎలా ఉందో అలాగే తీసుకోవాలి మొత్తం మంచిగా. ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి చంక దగ్గర. ఇక్కడ 1/2 ఇంచు లోతు కోసం. బ్లౌజ్తోని ఫ్రంట్ కొలుచుకోవాలండి. మెయిన్ డాట్ దగ్గర ఇలా పట్టుకోవాలి. ఈ భుజం దగ్గర జాయింట్ ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర, ఇది ఇలా పట్టుకోవాలి. ఈ మెయిన్ డాట్ దగ్గర ఇలా పట్టుకొని ఇక్కడ 1/2 ఇంచు ఒక లైన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు ఇలా పట్టుకొని జస్ట్ ఇలా పట్టుకోవాలి, అంతేనండి. మనకి ఇలా పట్టుకుంటే పెద్దగా అయిపోతుంది, బ్లౌజు కిందికి వచ్చేస్తుంది అనమాట, సాగినట్టు వస్తుంది. క్రాస్ కటింగ్ కదా ఇది. నేను ఎందుకు అలా చెప్తానంటే, ఇప్పుడు చూడండి, మామూలుగా పెట్టినప్పుడు ఎంత ఉంది? ఇది 11 ఉందండి. ఇది అసలు అయింది ఇక్కడ. ఒకవేళ ఇలా సాగదీశారనుకోండి, సాగదీసి చూపిస్తున్నాను నేను. చూడండి 12.5 వస్తుంది, అంటే 1.5 ఇంచు కిందికి వచ్చేస్తుంది అనమాట మనం గుంజితే. అందుకే ఏ మాత్రం గుంజొద్దు క్రాస్ కటింగ్ బ్లౌజులు అయితే. అది ఎంత ఉందో అంతనే పట్టుకుంటే మనం వేసుకున్నప్పుడు అది ఎలాగో మనకి సరిపోతుంది అనమాట. అందుకే నేను గుంజొద్దని చెప్తాను ఎప్పుడైనా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి. ఎంత ఉందో అంత ఫస్ట్ వేసేసుకోవాలి ఇలాగా. ఇక్కడ 4 హుక్ దగ్గర, ఇవి లెఫ్ట్కి ఉన్నాయండి హుక్స్, 4 హుక్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇది షేప్ బెల్ట్ దగ్గర ఇక్కడ జాయింట్ చేసుకుంటాం కదా, షేప్ బెల్ట్, ఇది చంక దగ్గర ఇలా కరెక్ట్గా ఇలా పట్టుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇది కటింగ్ అంత బాగాలేదండి, ఇది హ్యాండ్స్ ఇలా ఎప్పుడైనా రాకూడదు. నేను మళ్ళీ నేను కట్ చేస్తున్నా, ఇది సరి చేసి కటింగ్ చేస్తున్నా. ఈ హామోలు ఇంత తీసుకుంటే ఇక్కడ అంతా లూజ్ వచ్చేస్తుందండి. ఇది ఎక్కడ కుట్టించారో తెలీదు. నేనైతే కరెక్ట్గా ఇది కరెక్ట్ తీసుకుంటున్నాను అనమాట. మనకి ఇక్కడే ఉంటుంది బ్లౌజ్ది అసలైంది. ఇప్పుడు ఇవి కలుపుకోవాలి, మూడింటిని ఇట్లా కలుపుకుంటే. ఇది నెక్ ఎగ్జాక్ట్ కదండి, రౌండ్. కొంచెం ఇది లోపలికి తీసుకోవాలి, ఈ కింద మాత్రమే. ఇది ఇంతనే ఉండాలి. ఫ్రంట్ మాత్రం లోతు కొంచెం రౌండ్ ఎక్కువ తీసుకుంటే వీ షేప్ లాగా కాకుండా రౌండ్ వస్తుంది అనమాట మంచిగా. ఇప్పుడు ఇది కట్ చేస్తాం. చాలా ఈజీ అండి. మీరు ట్రై చేయాలనుకుంటే ఒక న్యూస్ పేపర్ మీద కూడా కట్ చేసి ట్రై చేసుకోవచ్చండి. తర్వాత మీరు బ్లౌజ్ పీసులలో కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనకు వేస్ట్ అయితే న్యూస్ పేపర్లే వేస్ట్ అవుతాయి కదా అని చెప్తున్నా అండి. డైరెక్ట్ మనము బ్లౌజ్ పీస్ మీద చేసుకుంటే ఊరికే ఖరాబ్ అయిపోతాయి కదా అని చెప్తున్నా మీకు. ఇలా రౌండ్ తీసుకొని ఇది ఎలా ఉందో అంతనే మళ్ళీ ఇక్కడ పోవద్దండి. ఇక్కడ ఎక్కువ తీసుకున్నారంటే భుజాలు జారుతాయి. లోతు కూడా తీసేసుకోవాలి. డాట్స్ అండి, ఇవి ఫ్రంట్ డాట్స్. మీరు డాట్స్ ఎలా వేసుకోవాలని అర్థం కాకపోతే ఇలా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా ఫ్రంట్, ఒక్కొక్కటి దూరం ఉంటాయి, చూసుకోవాలి మనము. ఇది కరెక్ట్గానే ఉంది. అయితే ఇది ఇట్లా ఈ మెయిన్ డాట్ దగ్గర ఇలా పట్టుకొని ఈ హుక్స్ దగ్గర ఉంది కదా, ఒక్కొక్కటి కాజపట్టి వస్తుంది కదండి మనకి. ఇక్కడేమో మనకి 1/2 ఇంచ్ వదులుకోవాలి, ఇక్కడ 1/4 ఇంచ్. మనకి ఇక్కడ హుక్స్ పట్టి కాజపట్టి వేసుకుంటాం కాబట్టి ఇది వదులుకోవాలన్నమాట. వదులుకొని ఇది మెయిన్ డాట్ ఇది ఉంటుంది కదా, ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి ఇలాగా. దీనికి ఎగ్జాక్ట్ ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇక్కడ 1 ఇంచ్ దాకా ఉంది అనుకుంటుంది. ఇలా ఫస్ట్ స్ట్రైట్ లైన్ వేసుకొని స్ట్రైట్ తీసుకొని ఇలాగా. ఇప్పుడు మనం మెయిన్ డాట్ నుంచి ఇలా కొలుచుకున్నాం కదండి, ఇది మధ్యలోకి వస్తుంది అనమాట మనకి. ఇది డాట్స్ అంత కరెక్ట్ కూడా లేదనుకుంటా బ్లౌజ్కి డాట్స్లో. ఇది రెండు కరెక్ట్గా ఇలా మధ్యలో ఫోల్డ్ పట్టుకొని ఇక్కడ ఒక ఫస్ట్ ఖర్చు పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇదనమాట మధ్యలో వస్తుంది కదండి మనకు ఉప్పు కాజపట్టి దగ్గర, అది అనమాట. ఇక్కడ నుంచి మనకు షేపు కొంచెం ఎక్కువ ఇట్లా ఎత్తి పెట్టినట్టు ఉండాలి అంటే, మంచిగా కరెక్ట్గా రౌండ్ రావాలంటే కొంచెం దగ్గరకు తీసుకోవాలి. లేదు మామూలుగా కావాలి మనకి అనుకుంటే
2 ఇంచెస్ తీసుకోవాలండి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ నుంచి ఇక్కడ స్ట్రైట్ తీసేసుకోండి. ఈ షేప్ చాలా బాగా వస్తుందండి ఇది. ఒకవేళ మనము చిన్న డాట్స్ కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఇష్టపడరు కదా, ఎక్కువ షేప్ ఇష్టపడరు, సాదాగా కావాలంటారు కదా, అలాంటి వాళ్ళకి డాట్స్ చిన్నగా వేసుకోవచ్చు. ఈమె కొంచెం ఎక్కువ కావాలన్నది కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నాను. ఇది ఫ్రంట్ డాట్స్ అనమాట. ఇది బ్యాక్ పార్ట్ చూడండి. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్. ఇట్లా కరెక్ట్ దీని మీద ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్. ఇక్కడ మనం లోతు తీసుకున్నాం కదండి, ఇంత లోతు అయితే సరిపోతుంది. ఇక్కడనే తీసుకోనండి లోతు, అయితేనే ముడతలు రాకుండా ఉంటాయి అనమాట. ఉగ్గులాగా రావడము, ముడతలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది షేప్ బెల్ట్ అనమాట. ఇక్కడ కింద ఎంత షేప్ బెల్ట్ పడుతుందో చూడండి. మనకి ఇలాగ ఇక్కడ కూడా షేప్ వచ్చింది, ఇక్కడ షేప్ వచ్చింది. మధ్యలో మాత్రం ఇలా రావాలండి. మధ్యలో ఇట్లనే ఉండాలి. ఇక్కడ అక్కడ షేప్ వస్తే చాలా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది బ్లౌజ్. ఇది షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్ కొంచెం ఇక్కడ అక్కడ ఈ కింద పైన కుట్లో బొంగ సరిపోతుందండి మనకి. ఈ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతనే వచ్చేస్తుంది, కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇవి ఇలా డబల్ మీద తీసుకున్నాండి. ఇక్కడ 2 అక్కడ 2 అయితే సరిపోతాయి. ఒకవేళ బెల్ట్